బంగారం ధర తగ్గేదేలే అంటూ వరుసగా మూడో రోజు పరుగులు పెడుతోంది. గోల్డ్ 85,000 దిశగా వెళ్తోంది. గ్లోబల్ మార్కెట్లో ధర పైకి వెళ్లడంతో దేశీయ మార్కెట్లోనూ ఇవాళ ప్యూర్ గోల్డ్ 1,310 రూపాయలు పెరిగింది. దీంతో 3 రోజుల్లో గోల్డ్ రేట్ 2,400 రూపాయలు పెరిగినట్లయింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 84,330 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాములు 77,300 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి కూడా గోల్డ్ రూట్లోనే వెళ్తోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేట్ మరో 1,000 రూపాయలు పెరిగి 1,07,000కు చేరింది. గ్లోబల్ ఎఫెక్ట్తో గోల్డ్ రేట్ తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి సెంటిమెంట్ని బలపరిచింది. డాలర్ మారకం విలువ కూడా స్ట్రాంగ్ కావటం ఆ ఎఫెక్ట్ మన మార్కెట్పై పడింది. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ట్రేడ్ వార్ తీవ్రమవుతుందని ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. దీంతో వారు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్గా పసిడి వైపు చూస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి $2,850 అధిగమించింది. ఈ కారణాలతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక బడ్జెట్ తర్వాత పసిడి పరుగు ఆగుతుందా లేక కంటిన్యూ అవుతుందా అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. గోల్డ్ ఇంపోర్ట్స్ భారీగా పెరగటంతో విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతుండటం, రూపాయి మారకం విలువ బలహీనపడటం, పుత్తడి ధర పైకి వెళ్తోంది. దీంతో కేంద్రం ధరల్ని తగ్గించేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని, గత బడ్జెట్ వల్లే సుంకాలను ఇంకా తగ్గించాలని జ్యువెలరీ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. గత బడ్జెట్లో గోల్డ్, సిల్వర్ ప్రొడక్ట్స్ అలాగే కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించారు. అప్పటి వరకు బంగారం, వెండిపై 10% బీసీడీ ఉండగా దీన్ని 5%కి పరిమితం చేశారు. దీనికి అదనంగా విధిస్తున్న ఏఐడిసిని 5% నుంచి 1%కి పరిమితం చేయడంతో ఓవరాల్గా ట్యాక్స్ 6%కి తగ్గింది. ఈసారి దీనిలో 2% కోత విధించాలని జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది. నగల పరిశ్రమ కూడా దిగుమతి సుంకాల తగ్గింపును కొనసాగించాలని బలంగా కోరుతోంది. అప్పుడే గోల్డ్ రేట్ కూడా దిగొస్తుందని చెప్తోంది. దీనికి తోడు స్మగ్లింగ్ ని అరికట్టొచ్చని వాదిస్తోంది. నగల తయారీ సంస్థలకి మూలధన వ్యయాలు తగ్గటం, పోటీ పెరగటం వంటి చోటు చేసుకుని పరిశ్రమ మరింత మెరుగుపడుతుందని చెప్తున్నాయి. మరోవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా దిగుమతి సుంకాలు ఈసారి బడ్జెట్లో పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తోంది. స్మగ్లింగ్ పెరగడంతో పాటు దేశీయంగా ధరలు ఆకాశాన్నంటుతాయని తెలిపింది. ఇక గోల్డ్ ఇంపోర్ట్స్ ఆర్థిక వ్యవస్థకి తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్టు ఇబ్బడి ముబ్బడిగా స్వర్ణం దిగుమతి చేసుకోవటం ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తోంది. ఇటీవల విడుదలైన ద్రవ్యలోటు రికార్డు స్థాయి గరిష్టానికి చేరింది. పుత్తడి కొనుగోళ్ల వల్లే ద్రవ్యలోటు భారీగా పెరిగిందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. గత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గించింది. దీంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించింది. ఆ తర్వాతి నెలలో కూడా గోల్డ్ కొనుగోళ్లలో భారీ వృద్ధి నమోదు అవుతూనే ఉంది. గోల్డ్ పై ట్యాక్స్ ని తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థకి ప్రతికూలమనే వాదన కూడా తెరపైకి వస్తోంది. దీంతో ఈసారి కేంద్రం సుంకాల తగ్గింపుపై మొగ్గు చూపకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే బడ్జెట్ తర్వాత గోల్డ్ మరింత పైకి వెళ్తుందని, త్వరలోనే 1,00,000 మార్కుకి చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక గోల్డ్ సిల్వర్ ట్రెండ్ పై మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గత 3 రోజుల నుండి చూస్తున్నాం గోల్డ్ రేట్స్ అయితే భారీగా పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్ లో గోల్డ్ ఇప్పుడు 85,000 వరకు వెళ్తోంది. సో మరి ఏమంటారు, ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ట్రెండ్ ని బట్టి ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో ఎలా ఉండొచ్చు? సో ఓవరాల్ గా గోల్డ్ జనవరి 1st నుంచి కూడా బాగా పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. డిసెంబర్ మంత్ ఎండ్ లో 79,000 స్థాయిలో ఉన్నటువంటి గోల్డ్ ధర ఈ రోజు హైదరాబాద్ లో 84,050 రూపాయలకి చేరడం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 4 రోజుల్లోనే 10 గ్రాములకి 5,000 రూపాయల దాకా కూడా
గోల్డ్ పెరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రీవియస్ 2 months కూడా, లాస్ట్ 2 months కూడా కొంత నెగటివ్ ట్రెండ్ చూపించింది గోల్డ్, తర్వాత తిరిగి పుంజుకుంది. 1 year నుంచి కనుక చూస్తే భారీగా అప్ ట్రెండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హైని మళ్ళీ రీచ్ కావడం, ప్రీవియస్ హైని అది క్లియర్ చేయడం, ఈ రెండు కనుక చూసినట్లయితే ట్రెండ్ రానున్న రోజుల్లో ఇంకా పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అలా ఇండియాలో కూడా ఏంటంటే మనకు మ్యారేజెస్ సీజన్ కావడం, దాంతో గోల్డ్ కి డిమాండ్ పెరగడం, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి అనిశ్చితుల వల్ల బంగారానికి అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద బంగారానికి డిమాండ్ పెరగడం, ఇవన్నీ కూడా ఈ ర్యాలీకి కారణమవుతూ ఉన్నాయి. ఏదేమైతేనే 85,000 స్థాయిని అయితే ప్రస్తుతానికి గోల్డ్ టచ్ చేస్తూ ఉంది. ఇదే వరకు కొనసాగితే రానున్న 2 రోజుల్లో 90,000 స్థాయిని టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బడ్జెట్ సెషన్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతవరకు కూడా గోల్డ్ కి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. టాక్సేషన్ కు సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు మార్పులు, ఇలాంటివి కొంత కొనుగోలు శక్తిని పెంచుతాయి. అది కనుక జరిగితే ఇంకా కూడా గోల్డ్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ మనం చూస్తున్నాం అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? సో యాజ్ ఆఫ్ నౌ అయితే గోల్డ్ కొంచెం క్లియర్ గా అప్ సైడ్ ట్రెండ్ లాంగ్ టర్మ్ చార్ట్స్ లో కనపడుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీసెంట్ గా 2 నెలల్లో కరెక్షన్ వచ్చినా కూడా తర్వాత ఇమీడియట్ గా కూడా మళ్ళీ అప్ సైడ్ కనుక బ్రేక్అవుట్ అయింది చూస్తే థర్డ్ లెగ్ రన్ అవుతూ ఉంది. కాబట్టి ఇది 90,000 స్థాయిని టచ్ చేసేటువంటి అవకాశం లేదు. స్టే ఇన్వెస్టెడ్. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు.